సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేతులు పైకెత్తండి. లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకెత్తాలి. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ 15,000 రూపాయలు ఇచ్చాం. 67 లక్షల మందికి ఒకేసారి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా కళ్ళతో చూశాను. ఒక తల్లి వచ్చి నాకు 7 మంది పిల్లలున్నారు, 7 మందికి 10,000 15,000 ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు? మీరే చెప్పమని అడుగుతున్నా. ఇది 10,000 కోట్ల పథకం కాదు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు? సూపర్ హిట్ అవునా కాదా? తల్లికి వందనం చెప్పండి. ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి. తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. తమ్ముళ్ళు, స్త్రీ శక్తి నాడు చెప్పా, బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను. చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే స్త్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తున్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా, అనంతపురంలో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా.
ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా, ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.